దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. క్రిస్మస్ సందేశం ఈరోజు మనం వినబోతున్నాం. క్రిస్మస్ సందేశం అంశం ఏంటంటే, క్రిస్మస్ అనగా ఆత్మతో నిండుకొనుట. క్రిస్మస్ అనగా ఆత్మతో నిండుకొనుట. అపొస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. గమనించండి, అందరు గమనించండి. మైక్లో చదవండి, దూరం పెట్టి చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. ఈ మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే శరీరానికి సంబంధించింది కాదు. క్రిస్మస్ అంటే ప్రకృతి సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది అసలే కాదు. క్రిస్మస్ అంటే ఆత్మ సంబంధమైనది. క్రిస్మస్ అంటే ఆత్మతో నిండుకొనుట. చాలామంది అక్కడ చూడుకోండి. చాలామంది ఏం చేస్తారు తెలుసునా? క్రిస్మస్ అంటే పైన స్టార్, కింద బార్. పైన స్టార్ పెట్టేసి ఇంటిలో బార్ పెట్టుకొని మరి తిని త్రాగి, గంతులు వేసేది కాదు, తిని త్రాగి ఎంజాయ్ చేసేది కాదు. క్రిస్మస్ పండుగ వస్తే చాలామంది మరి ఈ పనులు చేస్తున్నారు. తినాలి, తాగాలి, గంతులు వేయాలి, ఎగరాలి, డ్రామాలు వేయాలి, నాటకాలు వేయాలి అని ఆలోచిస్తారు. అది కాదు. కొంతమంది అయితే చెప్పాను కదా, క్రిస్మస్ అంటే కంటి పండుగ, అలంకరణలు కావు ఇవి. క్రిస్మస్ అంటే కంటి పండుగ కాదు ఇది. ఎక్కడ చూసినా లైట్లు వెలగడము, షోకేజీ, షోక్ టాప్. ఇక దుస్తుల విషయంలో చూస్తే ఇంకా రకరకాల దుస్తులు ధరించుకొని, నగల్ అంటే బంగారాన్ని ధరించుకొని, పై రూపమును, పై అలంకరణగానే కాదు. బైబిల్ సెలవిస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఆత్మతో నిండుకొనుట. మత్తు పదార్థములతో నిండుకొనడం కాదు ఇది. క్రిస్మస్ అంటే పంటి పండుగ. అంటే చికెన్, మటన్, బిర్యానీలు ఎంజాయ్ చేస్తారు కదా. చికెన్, మటన్లు. పంటి పండుగ కాదు, పంటి పండుగ కాదు, కంటి పండుగ కాదు, ఒంటి పండుగ కాదు. క్రిస్మస్ వచ్చినప్పుడు ఎలాంటి దుస్తులు వేయాలి అని కొంతమంది ఆరాట పడుతూ ఉంటారు, మనశ్శాంతిని పోగొట్టుకుంటారు, చాలా ఆర్భాటాలు చేస్తారు. క్రిస్మస్ అంటే హడావిడి. ఏమంటావు? క్రిస్మస్ అంటే హడావిడి ఎక్కువ చేసుకుంటారు.
క్రిస్మస్ అంటే ప్రార్థనకు సమయం ఉండదు, క్రిస్మస్ అంటే బైబిల్ చదవడానికి సమయం ఉండదు, దేవునితో గడపడానికి సమయం ఉండదు. ఇంకా అంతా ఆరాటం, పోరాటం, పై అలంకరణ, శరీరానుసారమైన ఆలోచనలు, శరీరానుసారంగా ప్రవర్తించడము, టెన్షన్ పడడము, చింతించడము, క్రిస్మస్లోనే కొంతమంది గొడవలు పెట్టుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. మనం చూసినప్పుడు చాలామంది ఇలాగా మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు. నెమ్మది లేని స్థితిలోకి జిగదారిపోతారు కొంతమంది. నాతో చెప్పారు కొంతమంది, పండగ వస్తే నాకేం సంతోషం ఉండదు అయ్యగారు, పాస్టర్ గారు, క్రిస్మస్ పండగ వస్తే ఎందుకో ఏమో శాంతి ఉండలేదు నాలో, సమాధానం ఉండలేదు నాలో, హడావిడి ఎక్కువ, టెన్షన్ ఎక్కువ, చింతలు ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ. నిజమే, చాలామంది ఈ రూట్లో వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఆ రూట్లో వెళ్ళకూడదు. నిదానమే ప్రధానము, శాంతమే మహాభూషణము, స్థిరమే గంభీరము అని పెద్దలు చెప్పారే. మనం నిదానంగా ప్రభు క్రిస్మస్ ఆరాధన జరిపించుకోవాలి. చింతించొద్దు. చింతలేదిక యేసు పుట్టెను. క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ అంటే నిజంగా అస్సలు సిసలైనటువంటి సత్యము పరిశుద్ధాత్మతో నిండుకొనుట. పరిశుద్ధాత్మతో నిండుకొనుటయే క్రిస్మస్. వినండి, ఏం చేయాలి మనం క్రిస్మస్ సమయంలో? క్రిస్మస్ వాతావరణం వచ్చిందిరా అంటే మనం ఎలా మునగాలి? పరిశుద్ధాత్మ వాతావరణంలో మునగాలి. ఆత్మవశులము కావాలి. ఆత్మ ఆధీనంలోనికి మనం వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు హడావిడి? క్రిస్మస్ రోజులలో ఎందుకు మనుషులు తొందరపడుతున్నారు? ఎందుకు పై అలంకరణ కోసము టెన్షన్ పడుతున్నారు? అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదని. నిదానంగా ఆలోచించండి. క్రిస్మస్ అంటే బైబిల్లో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, పై అలంకరణ కాదు ఇది, కంటి పండుగ కాదు ఇది, ఒంటి పండుగ కాదు ఇది, ఇంటి పండుగలు కాదు ఇది, ఇది పరిశుద్ధాత్మ పండుగ. స్తోత్రం చెప్పండి ఒకసారి మీరంతా. పరిశుద్ధాత్మ పండగ. క్రిస్మస్ అంటేనే పరిశుద్ధాత్మతో నిండుకొనడము. మనం ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళాలి, ఆత్మలో ఆనందించాలి. ఎందుకంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంధముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాట మూలవాక్యముగా చదువుకున్నాం. మనం పరిశుద్ధాత్మతో నింపబడి నలుగు మూలల మనము ప్రభు కొరకు సాక్షులుగా ఉండి ప్రభు యొక్క సువార్తను ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాము. వినండి, క్రిస్మస్ పండగ అనగా ఆత్మతో నిండుకొనుట అనేటువంటి అంశాన్ని మనము చదువుకున్నాం, మాట్లాడుకుంటున్నాం. లూకా శుభవార్తలో ఈ మాట రాసింది చూడండి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 35 వచనంలో ఈ విధంగా రాసింది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్ముడు దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, సర్వోన్నతుని శక్తి పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అంటే ఇదే అన్నమాట, ఆరంభం. క్రిస్మస్ ఆరంభమైనప్పుడు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ శక్తి మరియమ్మను దర్శించింది. మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది.
కుమారుని కని రక్షకుని, లోక రక్షకుని లోకానికి అందించింది. ఇది మనము బాగా ఆలోచించాలి. క్రిస్మస్ రోజున జరిగిన విషయం ఏంటంటే, మటన్ చికెన్లు, పై అలంకరణలు, వస్త్రధారణ కాదు, ఇంటికి పెయింట్లు, ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు కాదు, ఈ అడవిడి కాదు. ఉన్న పాటుననే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం, పరిశుద్ధాత్మ చేత నింపబడమే నిజమైన క్రిస్మస్గా మనం భావించాలి. ఆ రోజు మరియమ్మ దైవశక్తితో నింపబడి గర్భం దాల్చింది. ఏ శక్తి చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తితో ఆమె నింపబడింది. అందుకనే మనం చదువుకున్నాం, మీరు శక్తిని పొందుతారు. దేవుని ఆత్మ పొందితే మనకు శక్తి వస్తుంది. భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులు అయ్యుందరని మనం చదువుకున్నామే. అదే పరిశుద్ధాత్మ సూచన, క్రిస్మస్ యొక్క పండగ యొక్క అర్థం. ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని గర్భము దాల్చి రక్షకుని కానీ ఈ లోకానికి రక్షకుని అందించింది. క్రిస్మస్ అంటే అదే. ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ఈ రక్షణ సువార్తను నలుగురికి అందించాలి. గ్రామాలకు వెళ్ళాలి, పట్టణాలకు వెళ్ళాలి. ప్రపంచ 4 మూలలలో ఈ రక్షణ సువార్తను అందించడమే నిజమైన క్రిస్మస్. ఇది ఎలా జరుగుతుందంటే, దైవశక్తితో నువ్వు నింపబడినప్పుడే జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించినప్పుడే నువ్వు 4 మూలలు వెళ్ళి సువార్త ప్రకటించగలవు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే నువ్వు సువార్త ప్రకటించలేవు. ఆ ఆలోచన నీకు రాదు. గమనించండి, క్రిస్మస్ 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 అంటే ఏంటిది? ఈ క్రిస్మస్లో ఏముంది? క్రిస్మస్లో అర్థం ఏంటంటే, క్రిస్మస్ అనేది ఒక విధంగా పరిశుద్ధాత్మతో నిండుకొనడమే. పరిశుద్ధాత్మ నింపుదల అనేదే అర్థం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నామా? ఏ క్రిస్మస్ చేస్తున్నావు నువ్వు? క్రిస్మస్ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడుట. మరియమ్మ పరిశుద్ధాత్మ చేత నింపబడింది. రక్షకుని కని ఈ లోకానికి అందించింది. ఇదే క్రిస్మస్. ఇంకో వచనాన్ని చూడండి, ఇంకో వచనాన్ని మనం చూద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయంలో 41వ వచనం చూద్దాం. 41వ వచనం. ఎలిషబెతు మరియ యొక్క వందన వచనము వినగానే, మరియమ్మ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువులు గంతులు వేసెను. ఆమె గర్భములో శిశువులు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై, ఎలిషబెతు పరిశుద్ధాత్మ చేత నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఇక్కడ ఎలిజబెతు మరియమ్మలు కలుసుకున్నప్పుడు ఏం జరిగింది తెలుసునా? పరిశుద్ధాత్మ నింపుదల. ఎలిజబెతు కూడా పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఆశీర్వాద వచనాలని ఆమె పలుకుతుంది. మరియమ్మతో అంటుంది, అమ్మా నీవు ఆశీర్వదింపబడిన దానవు, నువ్వు స్త్రీలందరిలో కూడా ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఆమె ప్రవచనంగా పలుకుతుంది. ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకుంది, ముసలమ్మ. చూశారా? వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా దైవికమైన ఆలోచనలే. దేవుని చేత వాళ్ళు నింపబడము, దైవ చిత్తం కనిపెట్టడము, దైవ చిత్తమును నెరవేర్చడము.
ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నట్టుగా మనం బైబిల్ చూస్తున్నాం. ఇది క్రిస్మస్ వాతావరణం. క్రిస్మస్ వాతావరణంలో మనందరం దేంతో నిండుకోవాలి చెప్పండి? చాలామంది వైన్ షాప్కి వెళ్తారు, అవి తెచ్చుకుంటారు, వైన్స్ తెచ్చుకొని దాంతో బాగా ఫుల్గా తాగేసి పడుకుంటారు. మటన్ చికెన్ తెచ్చి బాగా మెక్కి ఫుల్ తాగి ఎంజాయ్ చేస్తారు. నాటకాలు ఇవి చేయమని వాక్యంలో ఉందా? అసలు నువ్వు చేయవలసిందేంటి? ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో ఆ దైవశక్తిని, ఆ పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి, ధ్యానం చేయాలి. ఇది అసలైనటువంటి క్రిస్మస్ ఆరాధన పండగ. ఎలిజబెత్ అమ్మ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మరియమ్మతో అంటుంది, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఈ లోకంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందరో నశించిపోతున్నారు కదా. నీ చుట్టుముట్ట ఎంతోమంది, వేల లక్షల కోట్లాది జనం నశించిపోతుంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. నీ కొరకు, తన కొరకు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుంటే ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రార్థిస్తున్నారా? క్రిస్మస్ రోజులల్లో బైబిల్ ధ్యానం చేస్తున్నారా? దైవ చిత్తాన్ని కనిపెడుతున్నారా? ఆయన ఆత్మచేత నింపబడుతున్నారా? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేంతో నింపబడాలి చెప్పండి? పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్కరు నింపబడాలి. మరియమ్మ నింపబడింది. ఎలిజబెత్ దగ్గరికి వస్తే ఎలిజబెత్ కూడా నింపబడింది, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏమంటుందామే? నిండుకొని ఏమంటుంది? చదవండి. ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను, బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వాడు దానవు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. గర్భములో శిశువు గంతులు వేసెను. ఈమె గర్భవతిగా ఉంది, ఆమె గర్భవతిగా ఉంది. ఎవరు వీళ్ళిద్దరు? ఎలిజబెత్ గర్భంతో ఉంది. మరియమ్మకు అప్పుడప్పుడే దేవదూత దర్శించి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుని కంటావని చెప్పినటువంటి వార్తను తీసుకొని ఈమె ఎలిజబెత్ కలవనీకి వచ్చింది. వాళ్ళిద్దరు బంధువులు కనుక ఎలిజబెత్ అమ్మ దగ్గరికి మరియమ్మ వచ్చింది. వాళ్ళిద్దరు కలుసుకోగానే గర్భంలో శిశువు ఏం చేశాడంట? గంతులు. ఎవలి ఈ శిశువు? ఎవరు? యోహాను, ప్రవక్త అయిన యోహాను. ప్రకటన గ్రంథం రాసిన యోహాను, యోహాను సువార్తను రాసిన యోహాను, యోహాను పత్రికలు రాసిన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను. యోహాన్లు ఇద్దరున్నారులే. బాప్టిజం ఇచ్చే యోహాను ఈయన. ప్రకటన గ్రంథం రాసిన యోహాను, యోహాను పత్రికలు రాసినటువంటి యోహాను, యోహాను సువార్త రాసినటువంటి యోహాను, యేసుప్రభు శిష్యుడైన యోహాను. వాళ్ళు వేరు. ఈ యోహాను ప్రవక్త అయినటువంటి యోహాను, వంట రోమములు ధరించినటువంటి యోహాను, మిడతలు తిన్న యోహాను,
యేసు ప్రభువుకు 6 నెలలు ముందు పుట్టి సువార్తను ప్రకటించినటువంటి యోహాను ఈయన. ఆయన్నే ప్రకటించాడు. సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబో ఉగ్రతను ఎలాగ తప్పించుకుంటారు అన్నటువంటి సువార్తను ప్రకటించి కొన్ని రోజులే ఆయన భూమి మీద బ్రతికాడు. అద్భుతమైన సువార్తను ప్రకటించాడు. ఆయన దీపమై వెలిగాడని యోహాను సువార్త 5:35 మనం చూడొచ్చు. ఆయన దీపములాగా వెలిగిండు. ఆయన వెలుతురుకు అనేక మంది కూడా వచ్చి రక్షింపడ్డారు ఆ రోజుల్లో. ఈయననే గర్భములో గంతులేసిన ఆయన. మనం ఏం ఆలోచిస్తున్నామంటే క్రిస్మస్ పండుగ అనగా పరిశుద్ధాత్మతో నిండుకోవాలి. పరిశుద్ధాత్మతో నిండుకోవాలి. ఎలిజబెత్ అమ్మ కూడా పరిశుద్ధాత్మతోనే నిండుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అదే లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనం. 67వ వచనం చూడండి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన తన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశాను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. ఇక్కడంతా ఎవరి మాటలు పలుకుతున్నారంటే జకర్యా యేసు ప్రభువును గూర్చి ప్రవచనాలు పలుకుతున్నాడు. ఆయన ప్రవచనాలు పలికే ముందు ఏమై ఉన్నాడంటే జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై. 67వ వచనం చూడండి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఆగండి. జకర్యా ప్రవచనాలు ప్రవచించుచున్నాడు. యేసు ప్రభు గురించి ప్రవచనాలు చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. క్రిస్మస్ సందర్భంలో జరిగిన విషయాలు ఇవి. పరిశుద్ధాత్మ పూర్ణుడు అంటే క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మతో నిండుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండాలి. అంటే ఆత్మ ఆధీనంలో ఉండాలి, ఆత్మవశంలో ఉండాలి. యోహాను భక్తుడు అన్నాడు కదా, పద్మాస్ దీపంలో ఆయన ఏమై ఉన్నాడు? ఆత్మవశుడై ఉన్నాడు. ఈరోజు క్రిస్మస్ పండుగ అంటే అందరూ వశంలోనికి రావాలి. కొంతమంది అయితే పిండి వంటలు ముంగడ పెట్టుకొని గారెలు, బూరెలు, సేగోడెలు, ఇంకేంటి ఆ పేర్లన్నీ నాకు రావు కానీ అమ్మ అవన్నీ దేవుకుంటా సమయం అంతా గడుపుకుంటా, ఇంకా చికెన్లు, మటన్లు, ఇంకా బట్టల షోకులు, ఇంటికి రంగులు, ఇంకా ఇవన్నీ ఆలోచిస్తుంటే అది ఒక రకం అయిపోయింది, బైబిల్కి విరుద్ధంగా అయిపోయింది. శరీరానుసారమైనటువంటి తలంపులు, శరీరానుసారమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి పనులే ఎక్కువ పెట్టుకుంటున్నారు. కానీ అది కాదు. క్రిస్మస్ అంటే అది కాదు. పరిశుద్ధాత్మ పూర్ణులు.
పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుట, పరిశుద్ధాత్మలో ఆనందించుట క్రిస్మస్. ఆత్మ పండుగ క్రిస్మస్. శరీర పండుగ కాదు, కంటి పండుగ కాదు, ఒంటి పండుగ కాదు, పంటి పండుగ కాదు, ఇంటి పండుగలు కాదు. ఇది పరిశుద్ధాత్మ పండుగ. ఇది ఆత్మ సంబంధమైన పండుగ. ఆత్మ చేత నింపబడాలి, ఆత్మ పూర్ణులై ఉండాలి. మోకాళ్ళ మీద మోకరించి ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ఆత్మచేత నింపబడాలి. పండగ రోజున ఈ పండగ వాతావరణం అంతా ఆత్మచేత నింపబడాలి. ఇప్పుడు చూస్తే ఎట్లా ఉన్నారు? వ్యత్యాసం ఉంది, చాలా చాలా వ్యత్యాసం. వాక్యం ఒకటి చెప్తుంది, క్రైస్తవులు ఒకటి చేస్తున్నారు. డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టి ఫుల్ డ్యాన్స్. బైబిల్లో దేవుని బిడ్డలారా, భక్తులందరూ ఆత్మచేత నింపబడ్డట్టు బైబిల్లో రాయబడింది. నేను చూశాను, బైబిల్ ధ్యానించాను. మరొక వచనం చూడండి, మరొక వచనం లూకా సువార్త 2వ అధ్యాయం 25 వచనం చూద్దాం. 25. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. వినండి, జకర్యా ఆత్మపూర్ణుడై ఉన్నాడు. ఈయన పేరేంటి? సుమయోను కూడా ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినవాడై యేసు ప్రభు గురించి ప్రవచనాలు చెప్తున్నాడు. నేను ఆయన చూసేదాకా చనిపోను, ఆయన పుట్టుట నేను చూస్తాను. ఎలా ఉన్నాడు ఆయన? ఆత్మచేత పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. పరిశుద్ధాత్మ దేవుడే ఆయనతో మాట్లాడుతున్నాడు. సుమయోను, పరమ రక్షకుడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తును చూడకుండా నువ్వు చనిపోవు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన మీద పరిశుద్ధాత్మ ఉంది. ఇదే నిజమైన క్రిస్మస్. బాగా ఆలోచించండి. ఇది లేకుండా నువ్వు ఏ క్రిస్మస్ చేస్తున్నావు? ఆత్మ నడిపింపు ఉందా నీకు? పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావా? నీ తలంపులు, నీ ఆలోచనలు మరి ఏమై ఉన్నాయి? ఈరోజు చాలామంది శరీరానుసారమైన క్రిస్మస్ చేస్తున్నారు, కానీ ఆత్మానుసారమైన క్రిస్మస్ చేయట్లేదు. ఆత్మానుసారమైన క్రిస్మస్ అంటే ఆత్మచేత నిండుకొనుట, ఆత్మచేత నింపబడుట, ఆత్మతో మాట్లాడడము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడము, మనము ఆయనతో మాట్లాడడము. సుమయోను ప్రవక్త ఆత్మచేత నింపబడ్డాడు. జకర్యా ఆత్మపూర్ణుడై ఉన్నాడు. ఎలిజబెతు పరిశుద్ధాత్మ చేత నింపబడింది. మరియమ్మ పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఇక్కడ ఉన్న మరియమ్మలు మీరు, ఎలిజబెతులు మీరు, సుమయోన్లు, జకర్యా పేరు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల క్రిస్మస్ రోజుల్లో మనకు కావాలి. మనం అదే ఆలోచించాలి. టెన్షన్ పెట్టుకోవద్దు, టెన్షన్ పడద్దు. అది లేదు ఇది లేదు శరీరానుసారమైన మనసుతో ఆగమైపోవద్దు. మనం ఉన్న పాటునే పరిశుద్ధాత్మను, వాతావరణాన్ని అనుభవించాలి.
ఆమె ఆమె వేల గల వస్త్రాలు ధరించింది. నాకు ఆ వస్త్రాలు లేవే అని చింతపడకు. ఆమె పట్టు వస్త్రాలు ధరించింది, నాకు లేదే అని చింతపడకు. ఎవరిని చూడకు. ఎవరు ఏ విధంగా అలంకరించబడుతున్నారో అదంతా ఒట్టిదే. నీ పై అలంకరణ అంతా ఒట్టిదే. పై అలంకరణ అంతా జీరో, శూన్యం. అటువంటి వాళ్ళని నువ్వు చూడకు. చూసి నీ మనసు ఖరాబ్ చేసుకోకు. నీకు ఏ దుస్తులు ఉన్నాయో అవే ధరించుకో. కానీ నువ్వు ఏ దేని చేత నింపబడాలి? ఏ అలంకరణ నీకు కావాలంటే పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ శక్తి మనందరము క్రిస్మస్ సందర్భంలో పొందుకోవాలని తెలియజేస్తున్నా. అదే నిజమైన క్రిస్మస్. వీళ్ళందరూ కూడా మనం చూసినట్లయితే ఆత్మచేత నింపబడి మరి దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం ఒకసారి దేవునికి. దేంతో నింపబడతారు మరి? పరిశుద్ధాత్మ. ఆ రోజు గొర్రెలు కోసుకుంటున్నప్పుడు ఎవరు వచ్చారు? దేవదూత వచ్చారు, సువార్తను ప్రకటించారు. గొర్రెలు ఆత్మచేత నడిపింపబడ్డారు. హల్లెలూయా. క్రీస్తును దర్శించారు. పోయిన వారం చెప్పాను, క్రిస్మస్ అంటే క్రీస్తుని దర్శించుట. ఆ రోజు గొల్లలు దర్శించారు, ఆ రోజు జ్ఞానులు దర్శించారు. జ్ఞానులు దేవుని ఆత్మచేత నడిపింపబడ్డారు. ఆత్మబోధ వాళ్ళకు కలిగింది. వారు వచ్చిన మార్గం నుండి వెళ్ళక వేరొక మార్గమున వెళ్ళిరి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దర్శించాడు. జ్ఞానులు ఆత్మచేత నడిపించబడ్డారు, గొల్లలు ఆత్మచేత నడిపించబడ్డారు. మరియమ్మ దేవుని ఆత్మచేత నింపబడింది. మరియమ్మ భర్త అయిన యోసేపు దేవుని ఆత్మచేత నడిపింపబడ్డాడు. దేవదూత ఆయనకు దర్శనమందు యోసేపుతో మాట్లాడి దైవ చిత్తాన్ని తెలియజేసినప్పుడు యోసేపు కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడినట్టు బైబిల్లో మనం చూడవచ్చు. జ్ఞానులు దేవుని ఆత్మచేత దేవుని చిత్తానుసారంగా నడిపింపబడ్డారు. గొల్లలు దేవుని ఆత్మచేత నడిపింపబడ్డారు. ఈ గొల్లలు ఆ సువార్తను ఆ ప్రాంతమంతా ప్రచురించారు. వాళ్ళ ఆత్మచేత ఆ సువార్తను ప్రకటించారు. అందుకనే మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో ఏముందంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి నొంది ఎక్కడెక్కడ సువార్తను ప్రకటిస్తారంటే యూదయ, సమరయ, దేశములందంతటా కదా, భూదిగంతముల వరకు, యెరూషలేములోను యూదయ, సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పి మనం ముగించుకుందాం. క్రిస్మస్ సందేశం, నిజమైన క్రిస్మస్ పరిశుద్ధ ఆత్మ చేత మనము నింపబడి నడిపింపబడాలి. అదే నిజమైన క్రిస్మస్. పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా, ఆత్మ లేకుండా క్రిస్మస్ మనం చేయలేము. మనందరము ఆత్మ పూర్ణులం అవ్వాలి. ఆ శక్తి చేత నింపబడాలి. క్రిస్మస్ రోజున సువార్తను ప్రకటించాలి. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ దేశాలకు వెళ్ళాలి. ప్రపంచ నలుమూలల సువార్తను ప్రకటించడమే క్రిస్మస్.
యూదయ, సమరయ, యెరూషలేము, భూదిగంతముల వరకు, ఎక్కడ భూమి పుట్టినంత వరకు, భూమి ఎంతుందో అంతవరకు సువార్తను ప్రకటించడం క్రిస్మస్. ఆత్మచేత నింపబడడం క్రిస్మస్. ఆత్మపూర్ణులై ఉండడం క్రిస్మస్. ఆత్మతో నిండుకోవడం క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ రోజున మనందరం కూడా శరీర తత్వాలు వదిలిపెట్టేసి, శరీర సంబంధమైనటువంటి మనసును పక్కకు పెట్టేసి, మన దైవికమైనటువంటి ఆధ్యాత్మికంగా మనమందరం కూడా వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళమై, ఆత్మపూర్ణులమై ఆయన ఆరాధించి, ఆయన కొరకు మనందరం సాక్షులమై బ్రతుకుదాం, సాక్షిగా జీవిద్దాం, సువార్తను ప్రకటిద్దాం. అనేక మంది నశించిపోతుండగా వాళ్ళకి మనము సువార్తను ప్రకటిద్దాం. దేవుని ఆత్మ పొందిన వాళ్ళు అనేకులను దేవుని దగ్గరికి నడిపిస్తారు. అనేకులను ఆయన తట్టు త్రిప్పుదురు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి గలవాడై, నింపబడినవాడై అనేకులను దేవుని వైపు తిప్పుదురు. యోహాను గురించి రాయబడింది. ఆ మాట చదివి మనం ముగించేసుకుందాం. యోహాను శుభవార్తలో, లూకా శుభవార్తలో యోహాను గురించి రాయబడింది. చూడండి, లూకా శుభవార్త. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై, నిండుకొనినవాడై. లూకా శుభవార్త 17వ వచనం, 2:17. ఒకసారి చూడండి. కాదా? ఆ మాట చదివి మనం ముగించుకుందాం. లూకా శుభవార్త 1:14 నుంచి చదువుకుందాం. 1:14. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు అయాతపడి ఉన్నటువంటి ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అనెను. ఇక్కడ యోహాను భక్తుని గురించి మనం చూసాం. అతడు ఆత్మచేత నిండుకొన్నవాడై అనేకులను ప్రభు తట్టు త్రిప్పును. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా మన ధ్యాస, మన ఆలోచన, మన గోలు ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించే ఆలోచన మనందరికీ కావాలి. అది ఉంటేనే నువ్వు క్రిస్మస్ పండుగ చేసినట్టు. నీ ఆలోచన, నీ ధ్యాస అంతా పక్క ఇంటి వారికి సువార్త ప్రకటించాలి, లేదా మన గ్రామానికి సువార్త ప్రకటించాలి. అనేక పల్లెలు తిరిగి, పట్టణాలు తిరిగి సువార్తను ప్రకటించాలి. ప్రపంచం 4 మూలల సువార్త ప్రకటించమని రాయబడింది. మీరు ఆత్మచేత నింపబడితే, ఆ శక్తి మిమ్మల్ని కమ్ముకుంటే మీరు భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. ఈరోజు చాలామంది ఇది చేయట్లేదు.
తమ సొంత కార్యములనే చూసుకొనిరి. సొంత కార్యాలను చూసుకుంటారు. వాళ్ళు యేసుక్రీస్తు కార్యములను చూడరు. యాకోబు పత్రిక 1లో మనం చూడొచ్చు. సొంత కార్యములను చూసుకుంటున్నారు. వీళ్ళేం క్రిస్మస్ పండుగ చేస్తున్నారు? వీళ్ళు చేసే పండుగ దేవుడు అంగీకరించడే. అది దేవుని దృష్టికి పనికిరాని పండుగ. నీ బట్టలు వేస్టు, నువ్వు కొన్న బట్టలు వేస్టు, నీ భోజనాలు వేస్టు, నీ ఇంటికి సున్నం వేసింది వేస్టు, అలంకరణ అంతా వేస్టే. నువ్వు అనుకుంటున్నావు నేను క్రిస్మస్ పండుగ చేస్తున్నాను. కాదు. అసలైన సిసలైన నిజమైన క్రిస్మస్ పండుగ ఆత్మచేత నింపబడి నడిపింపబడము, అనేకులకు సువార్తను ప్రకటించడము, సంఘ క్షేమం గురించి ఆలోచించడము, సంఘ అభివృద్ధి కొరకు ఆలోచించడము. గొల్లలు సువార్త ప్రకటించినట్లుగా దేవుని బిడ్డలారా మనందరం కూడా ఈ పని చేయాలి. ఆత్మచేత నింపబడాలి. అపొస్తల కార్యాల్లో రాయబడిన మాట ఏంటి తెలుసునా? ఒకసారి చూడండి. 4 అపొస్తల కార్యాలు 4వ అధ్యాయము. ఒకసారి ఆ మాట చదువుకొని మనము ముగింపులోకి వెళ్ళిపోదాము, ప్రార్థన చేసుకుందాము. అపొస్తల కార్యాలు 4వ వచనం చూడండి. 2:4 ఒక్కసారి చూద్దాం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. కాదు 2:4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ మాట మనం ఆలోచించాలి. ఆనాటి ఆది సంఘం ఒక్కరు తప్పకుండా అందరూ ఆత్మచేత నింపబడ్డారు. శరీరానుసారులు ఒక్కరూ లేరు. అందరూ దేంతో నింపబడ్డారంట? ఆత్మచేత. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ చివరి రోజుల్లో మనం ఉన్నాము. యేసయ్య రాబోతున్నాడు. ఆయన మొదటిసారి గొర్రెపిల్లలాగా వచ్చాడు. సాధువైన జంతువు గొర్రెపిల్లలాగా ఎవరు కొట్టినా తిట్టినా పడ్డాడు. సిలువకేసి కొట్టినా పడ్డాడు. ప్రాణాన్ని అర్పించేశాడు. మన అందరి కొరకు, మన పాపాల కొరకు ఆయన బలి అయిపోయాడు. కానీ ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాడు చెప్పండి? కొదమ సింహమై. ఇప్పుడు కనికరము, జాలి, కృప అవేం చూపడిగా. ఇప్పుడుంది కృపాకాలం. ఇప్పుడు మారు మనసు పొందు, బాప్తిసం పొందు, పరిశుద్ధాత్మను పొందు, ప్రభు కొరకు జీవించు. ఇప్పుడు అవకాశం ఉంది నీకు. కానీ ఆయన వచ్చేటప్పటికి నువ్వు మార్పు చెందకపోతే, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడకపోతే, ఆయన ఇప్పుడు గొర్రె పిల్లలాగా రావడం లేదు. ఆయన కొదమ సింహమై వస్తున్నాడు. అవసరమైతే ఆయన చీల్చివేసేస్తాడు. కనికరము చూపడు, కృప చూపడు, ప్రేమ ఉండదు. ఇంకప్పుడు కఠినత్వమే ఉంటుంది. దండించడమే, అందరినీ కాలు చేతులు కట్టేసి నరకంలో విసిరివేయడమే. వీళ్ళందరినీ నరకం పంపించేసాయి. కనికరం ఉండదు. ఇంకా కఠినత్వమే చూపవలసినటువంటి అవసరం వస్తుంది. ఎంత చెప్పినా విననివాడు హఠాత్తుగా మరణమగును అని వాక్యం సెలవిస్తుంది. ఎంత చెప్పినా వినకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే, మారు మనసు పొందకపోతే, నీ క్రియలు మానకపోతే, గుర్తుపెట్టుకో, ఎప్పటికి ఇదే కాలం ఉండదు. కాలం మారిపోతుంది. ప్రభు గొర్రెపిల్లగా రావట్లేదు. ఇప్పుడు ఆయన సింహంలాగా వస్తున్నాడు. శరీరానుసారులందరినీ, ప్రకృతి సంబంధులందరినీ
నరకంలోకి పంపించడానికి ప్రభు వస్తున్నాడు. ఆ రోజు అంటాం, ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు పరలోకానికి వారసుడు కాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. చేరతారా ప్రభువా ప్రభువా అన్నవాళ్ళు? చేరరు. ప్రభు యొక్క పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే పరలోకం చేరును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే, పరిశుద్ధాత్మ పూర్ణులే, ఆత్మచేత నడిపింపబడుతున్న వాళ్ళే పరలోకములు చేరుకుంటారు. ఇదే క్రిస్మస్ సందేశం. ప్రభు కొరకు బ్రతుకుదాం, ఆయన కొరకు సాక్షిగా జీవిద్దాం. ఎంతమందిని నా కొరకు నువ్వు సంపాదించావు? ఎంతమందికి సువార్తను ప్రకటించావు? ఎంతమందిని మందిరానికి నడిపించినావు అనేదే దేవుడు అడుగుతాడు. ఇది నా మందిరం కాదు ప్రభువా, నేను ఒక మందిరం కడతా అప్పుడు నడిపిస్తా అనుకుంటున్నావా? సాతాన ఆలోచన అది. దేవుని బిడ్డలారా, ప్రభు మందిరం, ప్రభు పరిచర్య, ప్రభు సంఘం అందరిది. దేవుడు అందరివాడు, పరలోకం అందరిది. అందరం కలిసి చేయాలి. ఒక్కళ్ళు చేసేది కాదు ఇది, అందరు కలిసి చేయాలి. ఇది నాది కాదు అనేటువంటి తలంపు నీలో ఉందంటే సాతాను నిన్ను శోధిస్తున్నాడు. ఇది నాది, ప్రభు సంఘం మా సంఘం, ఆయన మా అందరి కొరకు చనిపోయాడు, మేము ఆయన శరీరం, మేము ఆయన అవయవులమై ఉన్నాం, మేమందరం ఒకటే, ఇది మా పరిచర్య, దీన్ని మేము ప్రభు మహిమ కొరకు చేయాలి అనే తలంపుతో నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు దేవుని ఈ కార్యాలు జరుగుతాయి. స్వార్థము అనేది పోవాలి. అనేక మంది క్రైస్తవులు స్వార్థపు మనసుతో సంఘానికి ఆటంకంగా ఉన్నారు. అలా వద్దు. అది శరీర సంబంధమైన తత్వము, శరీర సంబంధమైన మనసు. మనము తొలగించి ఆత్మపూర్ణమై ప్రభు కొరకు మనందరం కూడా సాక్షిగా జీవిద్దాం. క్రిస్మస్ పండగ అనగా పరిశుద్ధాత్మతో నింపబడుట అనేటువంటి సత్యం మనం గ్రహించాం ఈరోజు. ఇది ఆత్మచేత నడిపింపబడమే, ఆత్మచేత నిండుకోవడమే, ఆత్మచేత నింపబడమే, ఆయన కొరకు సాక్షిగా బ్రతకడమే, అనేకులకు సువార్తను ప్రకటించడమే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ రోజు ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు చెప్పరేంటి? యేసు ప్రభు పుట్టిండు. బట్టలు ఎవరికి తేవాలి చెప్పరేంటి? ఆయనకు తెచ్చినాక కదా నువ్వు కూడా తెచ్చుకో, తప్పేం లేదు. ముందు ఎవరికి తేవాలి మరి? ఏది ఏసఐ ఉంటే తెస్తుంటాం కానీ ఆయన లేడు కదా అంటారా? ఇది అబద్ధం. ఏసఐకు ప్రతినిధిగా, ఆయన సేవకుడిగా, ఆయన పరిచారకుడిగా నిలబడి ఉన్నాం కదా. ఒక జత బట్టలు దేవా ఏసఐ పేరు మీద? తేరా. పుట్టింది యేసుప్రభు అయితే మీరు కొత్త బట్టలు తెచ్చుకోవడం న్యాయమేనా? అన్యాయం. వాక్యానుసారం కాదు ఇది. వాక్యానుసారం అయితే క్రీస్తు ప్రభువుకు తేండి, యేసు ప్రభువుకు తేండి. అయ్యా నీ అంత రేటు నేను బట్టలు తేలేనంటే ఏదైనా కానుకియండి. పాస్టర్ గారికి మీరందరూ కలిసి బట్టలు తేలేరా? మీరందరూ మనిషికి వచ్చి చేస్తే బట్టలు రావా? సూట్ రాదా? చెప్పరేంటి మరి? ఎందుకు చేయట్లేదా పని? ఎవరొద్దంటారు నిన్ను? ఎవరు ఆటంకపరుస్తారు నిన్ను? దురాత్మ, పరిశుద్ధాత్మ కాదది. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ప్రభువుకు హృదయాన్ని అర్పిస్తారు, బంగారం అర్పిస్తారు, సంబ్రాణి, బోలమును, విలువైన వస్తువులు ప్రభువుకు అర్పిస్తారు. అర్పించడమే క్రిస్మస్ అంటే, ఇవ్వడమే క్రిస్మస్ అంటే. మీరైతే అందరు బట్టలు తెచ్చుకొని యేసయ్యకైతే తేరా. మరి ఇప్పుడైనా కొంచెం అర్థమైతే తేండి. మరి సంఘం అంతా ఆలోచించి కొన్ని డబ్బులు వేసుకొని, అరే పాస్టర్ గారికి కనీసం
ఒక్కని తెకపోయినా అందరం కలిసి ఏమైనా తెద్దామని ఆలోచించండి. పాస్టర్ అమ్మకు పాస్టర్ గారికి బట్టలు తెద్దామని ఆలోచన మీకు వస్తే అది పరిశుద్ధాత్మ ప్రేరేపణే కానీ వేరొకటి కాదు. హల్లెలూయా. ఇదే వాక్యానుసారం, స్వార్థం కాదు ఇది. నాకు ఇవ్వకపోయినా ఇంకో పాస్టర్కి ఇవ్వండి. నాకు మస్తు బట్టలు ఉన్నాయి, వేరే వాళ్ళు కూడా పెట్టారు. సంఘం పెడితే ఇంకా మంచిది. నేను 5 జతల బట్టలు కుట్టించిన. ఎన్ని చెప్పండి? 5 జతల బట్టలు కుట్టించిన, సూట్ కూడా కొనుక్కున్నా. దేవుడిచ్చాడు, తీసుకున్నా. ఇప్పుడు మీరు ఇవ్వాలని నాకు అవసరం ఉందా? లేదు. కానీ సత్యము ఇవ్వండి. మైకులో చెప్పిన అందరికీ బయటకెళ్ళి మాట్లాడుకోకండి 5 జతలా అని అనుకోకండి, దాన్ని అపార్థం చేసుకోకండి. అంటే నాకు సమృద్ధి ఉంది అని చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ వాక్యం నెరవేర్చాలంటే ఇవ్వాలే. ఇస్తారా? చేయి చూపమని చెప్పాను. చేయి చూపించుడి అనేది మర్చిపోయినా. నేను బలవంతం చేయడం ఇష్టం లేదు. కానీ మీరే ఒక ఆలోచన చేసి, ప్రార్థన అయిన తర్వాత ఆలోచన చేసి ఏం చేద్దాము, పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి కొన్ని బట్టలు తెద్దామా వద్దా, ఈ ఫైనాన్సులతో నీ ఇబ్బంది అవుతుందని మళ్ళీ అదొక నీ ఫైనాన్సులు చల్లకుండా ఆ ఫైనాన్సులు నేను నరకాన్ని తీసుకుపోతాటే ఉన్నాయి. ఇక దేవుని కార్యాలు నెరవేర్చకుండా, దేవుని పనులు నెరవేర్చకుండా అవి అడ్డమవుతున్నాయి. ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదవకుండా, ఆధ్యాత్మికంగా ఎదగకుండా అవి అడ్డమవుతున్నాయి. అంటే చివరికి నిన్ను అవి నరకానికి కూడా తీసుకుపోతాయేమో. జాగ్రత్త. దాన్ని అనగదొక్కేసేయండి. నేను ప్రభు చిత్తం నెరవేరుస్తా. ఖచ్చితంగా ఇప్పుడు బట్టలు తీసుకొస్తా. అప్పులో అప్పు నిండా మునిగితే చలి ఉండదు. సంవత్సరానికి ఒకసారి పండగ. పాస్టర్ అమ్మకి పాస్టర్ గారికి నేను బట్టలు తెస్తా అని ప్రేరేపించబడండి. ప్రార్థనలో కూర్చుంటే దేవుడు చెప్తాడు. ప్రార్థనలో మీరు కూర్చోలేరు అనుకో, హోటల్లో కూర్చోరు అనుకో, అస్సలు చెప్పాడు ఆయన. సాతానే చెప్తాడు హోటల్లో. ప్రార్థనలో కూర్చుంటే పరిశుద్ధాత్ముడు చెప్తాడు. రైట్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించునుగాక. మరి నిజమైన క్రిస్మస్ ఆరాధన అంటే ఇదే. క్రిస్మస్ పుట్టినరోజు అంటే ఇదే. పుట్టినరోజుకు బిర్యానీ ఎవరు చేసుకోవాలి? ఎవరు తినాలి బిర్యానీ? యేసుప్రభు తినాలి కదా. ఏమ్మా, పుట్టిన ఆయనకు పెడతారా, మీరే తింటారా వండుకొని? ఆయనకు పెట్టినాక కదా మీరు తినేది. ఆయన సంతోషంలో మీరు కూడా సంతోషించండి. ముందు బిర్యానీ ఎవరు పెట్టాలి? ఏసై ఉంటే పెడుతుంటాం సార్, ఏసై లేడు కదా అంటారు మీరు. అమ్మో, మీరు చాలా హుషారు, విపరీతమైన తెలివి, అధిక తెలివి మీది. యేసుప్రభు ఉంటే పెడుతుంటాం పాస్టర్ గారు, ఆయన లేడుగా. మేము ఉన్నాగా, ఆయన పేరుని వచ్చి తింటాం. పాస్టర్ గారు ఉన్నారుగా, మమ్మల్ని విలువండి. క్రిస్మస్ పండగకి మీరు ఏది వండుకుంటారో ముందు నాకు పెట్టండి, లేదా బాక్స్లో పంపించండి. టిఫిన్ బాక్స్ ఉంటుందా, అదన్నా చేయండి. అక్కడ పెట్టి నా ముఖాన్ని ఇంత కొట్టండి. కానీ నేనేం చికెన్ బిర్యానీ తినడానికి తినలేను. తినే శక్తి లేదు నాకు. ఇంత తింటే సరిపోయింది. కానీ తినడము మీకు ఆశీర్వాదము, వాక్యం నెరవేర్చడం అది. కొంతమంది నన్ను పిలిచి తినబెట్టండి, లేకపోతే టిఫిన్లు కట్టి పంపండి, టేస్ట్ చేస్తా. అంత తినలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది వాక్యానుసారమా కాదా? నవ్వుతురేంటి? నాకు లేదని అడుగుతున్నానా? పౌలు భక్తుడు అంటాడు, నాకు కొదువై ఉన్నదని నేను మిమ్మల్ని అడగట్లేదు, నాకు కొదువు ఉందని మిమ్మల్ని అడగట్లేదు, కానీ వాక్యం నెరవేర్చాలి కాబట్టి మీకు చెప్తున్నా. మన సంఘ బిడ్డలందరూ కూడా వాక్యానుసారంగా ఉండాలి, ఆశ్రయించబడాలి నా ఆశ. ఎవరైనా మన సంఘానికి వస్తే వాళ్ళు చాలా ఆత్మీయులు అనాలి. దేవుడు కూడా మన కొరకు మంచి సాక్ష్యం చెప్పాలి. దేవుడు కూడా మనల్ని చూసి సంతోషించాలి. ఎంతమంది నన్ను మీ ఇంటికి భోజనానికి పిలుస్తారు, చేయి చూపించండి అని
అందరు చూపిస్తారు, నేను రాలేను, తినలేను. మీరు మంచోళ్ళు, అన్నం పెట్టి చంపుతారు. మరియమ్మలు ఇంటికి పోతే తిను 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 అంటది, సావ కొడుతుంది. మీరందరూ అంతే. మీ ఇంటికి వచ్చినానుకో తినేదాకా పంపించరు. కానీ క్రిస్మస్ పండుగకి యేసయ్యకు భోజనం పెట్టండి, యేసయ్యకు బట్టలు తీసుకురండి, సంతోషించండి, పరిశుద్ధాత్మతో నిండుకోండి, ఆత్మపూర్ణులై ఉండండి. యేసయ్య సువార్తను నలుగు మూలల మీకు తెలిసినంత మట్టుకే కొన్ని గ్రామాలు, కొంతమంది ప్రజలకి సువార్తను చేయండి. మందిరానికి రమ్మనండి. ఆత్మ నీ ఆత్మే, నువ్వు నడిపించు, నీ అకౌంట్లోనే నడిపించు. అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా దీవిస్తాడు. క్రిస్మస్ అంటే ఏంటిది? ఆత్మచేత నిండుకొనుట, ఆత్మచేత నింపబడుట, ఆత్మచేత నడిపింపబడుట, ఆత్మ పూర్ణులై ఉండుట. క్రిస్మస్ రోజున మరియమ్మ ఆత్మచేత నింపబడింది, ఎలిజబెత్ అమ్మ ఆత్మచేత నింపబడింది, జకరియా అనే భక్తుడు ఆత్మచేత నింపబడ్డాడు, సుమయోన్ అనేటువంటి భక్తుడు ఆత్మచేత నింపబడ్డాడు, గొల్లలు ఆత్మచేత నడిపింపబడ్డారు, జ్ఞానులు ఆత్మచేత నడిపింపబడ్డారు, యోసేపు ఆత్మచేత నడిపింపబడ్డారు. ఈరోజు మనం కూడా, యోహాను ఆత్మచేత నడిపింపబడ్డాడు. ఈరోజు మనందరం కూడా ఆత్మచేత నడిపింపబడుదుముగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్.